టారిఫ్లు విధిస్తా దేశాలను కంట్రోల్ చేస్తా అంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మాస్ వార్నింగ్ ఇచ్చింది చైనా. తమను కంట్రోల్ చేసేందుకు అమెరికా వేసే ఎత్తుగడలు పనిచేయవంటూ కౌంటర్ ఇచ్చింది. ట్రంప్ టారిఫ్లను పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై తీవ్రంగా రియాక్ట్ అయింది. అమెరికాలోకి అక్రమంగా ఫెంటానిల్ డ్రగ్ తీసుకొస్తుందని, దీనిని కస్టడీ చేయడానికి చైనా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని చెబుతూ డ్రాగన్ కంట్రీపై 20% టారిఫ్ పెంచింది అమెరికా. పెంచిన టారిఫ్లు వెంటనే అమల్లోకి వచ్చేశాయి కూడా. దీంతో ఈ విషయంపై చైనా స్పందించింది. టారిఫ్లు పెంచేందుకు ఫెంటానిల్ డ్రగ్ ను కేవలం ఓ సాకుగా చూపుతున్నారని, నిజానికి ఈ డ్రగ్ అక్రమ రవాణాను కట్టడి చేయడానికి అమెరికాతో కలిసి పనిచేస్తున్నామన్నారు. అమెరికాతో కలిసి పనిచేసినందుకు ట్రంప్ మాకు శిక్ష వేశారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది చైనా. తమ సేవలను గుర్తించాల్సింది పోయి ఇలాంటి చర్యలు తీసుకోవడం ఏంటని ప్రశ్నించింది. నిజంగా అమెరికాకు ఫెంటానిల్ డ్రగ్ ను కంట్రోల్ చేయాలనే చిత్తశుద్ధి ఉంటే తమతో చర్చలు జరిపేది, కానీ ఇలా టారిఫ్లు పెంచదని తెలిపింది చైనా. ఇలా టారిఫ్లు పెంచితే సమస్య పరిష్కారం కాదని తేల్చి చెప్పింది. అంతేకాదు, ఇలాంటి టారిఫ్ల పెంపుతో చైనాను దారికి తీసుకొచ్చే ప్రయత్నాలు పనిచేయవంది. నిజంగా అమెరికా యుద్ధాన్ని కోరుకుంటే అది టారిఫ్ వార్ కావచ్చు, ట్రేడ్ వార్ కావచ్చు, మరేదైనా వార్ కావచ్చు, యుద్ధం ఏదైనా అది చేసేందుకు చైనా సిద్ధంగా ఉందని, చివరి వరకు ఈ యుద్ధంలో పోరాడతామంది. ఇప్పటికే చైనాపై టారిఫ్ వార్ మొదలుపెట్టింది అమెరికా. చైనాపై 20% టారిఫ్లను అమెరికా పెంచగా, దానికి కౌంటర్గా అమెరికా వ్యవసాయ ఉత్పత్తులైన గోధుమలు, జొన్నలు, కాటన్ పై 10 నుంచి 15% టారిఫ్లను పెంచింది చైనా. అంతేకాదు, జాతీయ భద్రతకు ముప్పుగా పరిగణిస్తూ 25 అమెరికన్ కంపెనీ ఎగుమతులు, ఇన్వెస్ట్మెంట్లపైన ఆంక్షలు విధించింది.